ఓం గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కార్తీక పురాణం నుండి 13వ అధ్యాయం పారాయణం చేసుకుందాము. అంతేకాకుండా ఈరోజు కార్తీక పౌర్ణమి కావడంతో చాలా గొప్ప విశేషమని చెప్పాలి. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా మిస్ చేసుకోకుండా ఈ పురాణాన్ని ఆలకించండి. ఓ జనక చక్రవర్తి, కార్తీక మాసంలో ఇంకనూ విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి. వాటిని వివరించెదను, సావధానుడవై ఆలకింపుము. కార్తీక మాసంలో నదీ స్నానము ముఖ్యము. దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనము చేయుట ముఖ్యము. ఒకవేళ ఉపనయనమునకు అగు ఖర్చు అంతయు భరింప శక్యము కానప్పుడు మంత్రాక్షతలు, దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరిచినను ఫలము కలుగును. ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసిన ఎడల ఎంతటి మహాపాపములు చేసియున్నను, ఎంతటి దుష్కృత్యములు చేసియున్నను, ఎంతటి వ్యభిచారము చేసియున్నను ఆ పాపములన్నీ కూడా పోవును. ఎన్ని నూతులు తటాకములు త్రవ్వించను పై చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసినందువలన వచ్చు ఫలమునకు సరితూగవు. అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము. కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసిన ఎడల తను తరించుటయేగాక తన పితృదేవతలను కూడా తరింపచేసిన వాడగును. ఇందులకొక ఇతిహాసము కలదు, చెప్పెదను, శ్రద్ధగా ఆలకింపుము. సువీర చరిత్రము. ద్వాపరాయుగంలో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు శూరుడైన సువీరుడను ఒక రాజుండెను. అతనికి రూపవతి అను భార్య కలదు. ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడిన వాడై భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడై నర్మదా నది తీరమందొక పర్ణశాలను నిర్మించుకొని కందమూల ఫలాదులను భక్షించుచు కాలము గడుపుచుండెను. కొన్ని రోజులు కతని భార్య ఒక బాలికను కనెను. ఆ బిడ్డను అతి గారాభముతో పెంచుచుండిరి. క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికకు అహురాది సదుపాయములు సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి నొందుచు అతి గారాభంతో పెరుగుచుండెను. ఆమె చూచువారులకు కనుల పండుగగా ముద్దులొలుకు మాటలతో చాలా ముచ్చటగా ఉండెను. దినములు గడిచిన కొలది బాలికకు నిండు యవ్వన దశ వచ్చెను. ఒక దినము వనప్రస్థుని కుమారుడా బాలికను గాంచి ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజును కోరెను. అందులక ఆ రాజు, ఓ మునిపుత్ర, ప్రస్తుతం నేను కడు బీదు స్థితిలో ఉన్నాను. అష్టదరిద్రములు అనుభవించుచున్నాను. మా కష్టములు తొలగుటకు గాను నాకు కొంత ధనమిచ్చిన ఎడల నా కుమార్తెనిచ్చి పెండ్లి చేతునని చెప్పగా తన చేతిలో రాగి పైసా అయినను లేకపోవుటచే బాలికపైనున్న మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా తీరమున కుబేరుని గూర్చి ఘోర తపమాచరించి కుబేరుని మెప్పించి ధన పాత్ర సంపాదించెను. రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను ముని కుమారునికిచ్చి పెండ్లి చేసి నూతన దంపతులిద్దరిని అత్తవారింటికి పంపెను. అటులా మునికుమారుడు భార్యను వెంటబెట్టుకొని వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతమంతయు చెప్పి భార్యతో సుఖమనుభవించుచుండెను. ఇక సువీరుడు మునికుమారుడిచ్చిన ధనపాత్రను తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుచు భార్యతో సుఖంగా ఉండెను. అటులా కొంతకాలం జరిగిన తరువాత ఆ రాజు భార్యామణి మరొక బాలికను కనెను. ఆ బిడ్డకు కూడా యుక్త వయసు రాగానే మరలా ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో ఎదురు చూచుచూ ఉండెను. ఒకానొక సాధు పుంగవుడు తపతీ నది తీరము నుండి నర్మదా నది తీరమునకు స్నానార్థమై వచ్చుచు దారిలోనున్న సువీరుని కలుసుకుని, ఓయి, నీవెవడువు? నీ ముఖవర్చస్సు చూడు, రాజవంశమునందు జన్మించిన వాని వలె నున్నవు. నీవు అరణ్యమందు భార్యాబిడ్డలతో వసించుటకు కారణమేమి అని ప్రశ్నించగా సువీరుడు, మహానుభావ, నేను వంగదేశమును ఏలుచుండెడి సువీరుడను రాజును. నా రాజ్యమునకు శత్రువులు ఆక్రమించుటచే భార్య సమేతముగా ఈ అడవిలో నివసించుచున్నాను. దరిద్రము కంటే కష్టమేదియనూ లేదు, పుత్రశోకము కంటే గొప్ప దుఃఖము లేదు, అటులనే భార్య వియోగము కంటే గొప్ప సంతాపము మరొకటి లేదు. అందుచే రాజ్యభ్రష్టుడనైనందున ఈ కారడవిలోనే సకుటుంబంగా బ్రతుకుచున్నాను. నాకు 2 కుమార్తెలు. అందు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునికిచ్చి వాని వద్ద కొంత ధనము పుచ్చుకొంటిని. దానితోనే ఇంతవరకు కాలక్షేపము చేయుచున్నాను అని చెప్పగా,
ఓ రాజా, నీవు ఎంతటి దరిద్రుడైనను ధర్మ సూక్ష్మముల ఆలోచింపక కన్యను అమ్ముకొంటివి. కన్యా విక్రయము మహాపాతకములలో ఒకటి. కన్యను విక్రయించిన వారు అసిపత్రవనమను నరకమనుభవింతురు. ఆ ద్రవ్యముతో దేవముని పితృదేవతా ప్రీత్యర్థం ఏ వ్రతం చేసినను వారు నశింతురు. అదియును కాక కన్యా విక్రయము చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా శపింతురు. అటులనే కన్యను ధనమిచ్చి కొని పెండ్లాడిన వారు చేయు గృహస్థ ధర్మములు వ్యర్థమగుటయే కాక అతడు మహానరకమును అనుభవించును. కన్యా విక్రయము చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు వాక్కాణించే ఉన్నారు. కావున రాబోయే కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నునకు ధర్మబుద్ధి గల వానికి కన్యాదానము చేయుము. అటుల చేసిన ఎడల గంగా స్నానమనర్చిన ఫలము, అశ్వమేధ యాగము చేసిన ఫలమును పొందుటయేగాక మొదటి కన్యను అమ్మిన దాని పాప ఫలము కూడా తొలగిపోవును అని రాజుకు హితోపదేశం చేయగా అందుకు ఆ రాజు చిరునవ్వు నవ్వి, ఓ మునివర్య, దేహ సుఖము కంటే దాన ధర్మముల వలన వచ్చిన ఫలము ఎక్కువ. తాను బ్రతికుండగా భార్యాబిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖముగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చేడి ఏదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న అవకాశమును చేతులారా జారవిడమంటారా? ధనము బంగారము కలవారే ప్రస్తుతం లోకంలో రాణింపగలరు. కానీ ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కి శల్యమయ్యున్న వారిని లోకం గుర్తిస్తుందా, గౌరవిస్తుందా? ఐహిక సుఖములే గొప్ప సుఖములు. కాన నా రెండవ కుమార్తెను కూడా నేను అడిగినంత ధనం ఎవరిత్తురో వారికే ఇచ్చి పెండ్లి చేయదును, కానీ కన్యాదానము మాత్రం చెయ్యను అని నిక్కచ్చగా నుడివెను. ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెడలిపోయెను. మరికొన్ని దినములకు సువీరుడు మరణించెను. వెంటనే యమభటులు వచ్చి వానిని తీసుకొని పోయి యమలోకంలో అసిపత్రవన మను నరక భాగమును పడవేసి అనేక విధములుగా బాధించిరి. సువీరుని పూర్వీకుడైన శృతకీర్తి అను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వ సౌఖ్యములు అనుభవించుచుండెను. సువీరుడు చేసిన కన్యా విక్రయము వలన ఆ శృతకీర్తిని కూడా యమకింకరులు పాశములతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకొని వచ్చిరి. అంతటా శృతకీర్తి, నేను ఎరిగినంత వరకును ఇతరులకు ఉపకారమును చేసి దాన ధర్మాదులు యజ్ఞ యాగాదులు నొరించి ఉన్నాను. నాకీ దుర్గతి ఎలా కలిగే అని మనము నందుకొని నిండు కొలువుదీరియున్న యమధర్మరాజు కడకేగి నమస్కరించి, ప్రభు, నీవు సర్వజ్ఞుడువు, ధర్మాత్ముడివి, బుద్ధిశాలివి, ప్రాణకోటినంతను సమంగా చూచుతుందువు. నేనెన్నడూ ఏ పాపము చేసి ఉండలేదు. నన్ను స్వర్గలోకము నుండి నరకమునకు తోడ్కొని వచ్చుటకు కారణమేమి? సెలివిండు అని ప్రాధేయపడిను. అంతా యమధర్మరాజు శృతకీర్తినిగాంచి, శృతకీర్తి, నీవు న్యాయమూర్తివి, ధర్మజ్ఞుడువు, నీవెటువంటి దురాచారములు చేసి ఉండలేదు. అయిననేమి, నీ వంశయుడగు సువీరుడు తన జ్యేష్ఠపుత్రికను ధనంపై వ్యామోహం కలిగి ఉండి అమ్ముకొనిను. కన్యనమ్ముకునే వారి పూర్వీకులు ఇటు 3 తరాల వారు అటు 3 తరాల వారును వారెంతటి పుణ్యపురుషులైనను కూడా నరకం అనుభవించుటయేగాక నీచ జన్మలెత్తవలసి ఉండును. నీవు పుణ్యాత్ముడు అయినా కూడా ధర్మాత్ముడు అయినా కూడా నేనెరుగుదునుగాన నీకొక ఉపాయము చెప్పెదను. నీ వంశీయుడగు సువీరునకు మరి ఒక కుమార్తె కలదు. ఆమె నర్మదా నదీ తీరాన తన తల్లి వద్ద పెరుగుచున్నది. నా ఆశీర్వాదముల వలన నీవు మానవ శరీరము దాల్చి అచటకు పోయి ఆ కన్యను వేద పండితుడను శీలవంతుడనగు ఒక విప్రునకు కార్తీక మాసమున సాలంకృతముగా కన్యాదానము చేయించుము. అటులా చేసిన ఎడల నీవు నీ పూర్వీకులు సువీరుడు మీ పితృగుణములు కూడా స్వర్గలోకమునకు కేగుదురు. కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానము చేసిన వాడు మహాపుణ్యాత్ముడగును. పుత్రికా సంతానము లేనివారు తమ ద్రవ్యముతో కన్యాదానము చేసినను లేక విధి విధానముగా ఆబోతునకు వివాహమునర్చినను
కన్యాదాన ఫలమబ్బును. కనుక నీవు వెంటనే భూలోకమునకేగి నేను తెలిపినటులా చేసితివేని ఆ ధర్మ కార్యములను నీ పితృగుణము తరింతురు. పోయిరమ్ము అని పలికెను. శృతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకుని నర్మదా తీరమున ఒక పర్ణ కుటీరములో నివసించుచున్న సువీరుని భార్యను కుమార్తెను చూచి సంతోషపడి యావత్తు విషయములు వివరించి కార్తీక మాసమున సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన పూర్వకముగా చతుర్వేదములు చదివిన ఒక బ్రాహ్మణ యువకునకు ఇచ్చి అతి వైభవంగా వివాహం చేసెను. అటులా కన్యాదానము చేయుట వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకంలోనున్న పితృదేవతలను కలుసుకొనెను. కన్యాదానము వలన మహాపాపములు కూడా నాశనమగును. వివాహ విషయంలో ఎవరికి మాట సహాయం చేసినను పుణ్యం కలుగును. కార్తీక మాసమున కన్యాదానము చేయవలయునని దీక్ష పూని ఆచరించిన వాడు విష్ణు సాన్నిధ్యం పొందును. శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకమును కేగును. 13వ అధ్యాయం సమాప్తం.